ఈ రోజు ఈ వీడియోలో తిరగబడరా సామి అనే సినిమా గురించి మాట్లాడుకుందాం. రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా లీడ్స్ గా రవికుమార్ చౌదరి డైరెక్షన్ లో వచ్చిన యాక్షన్ డ్రామా ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి, దాని మీద నా ఒపీనియన్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో మన హీరో గిది ఒక అనాథ అనమాట. చిన్నప్పుడు వాళ్ళ అమ్మా నాన్నతో కలిసి ఓ జాతరకు వెళ్లి అక్కడ మనోడు తప్పిపోతాడు. అలా తప్పిపోయిన తనని ఓ ఆటో డ్రైవర్ పెంచి పెద్ద చేస్తాడు. ఇక పెద్దయ్యాక మనోడు మిస్సింగ్ పర్సన్స్ ని కనిపెట్టడమే తన వృత్తిగా మార్చుకుంటాడు. సిటీలో ఎవరైనా మా వాళ్ళు కనపడట్లేదు అని మనోడి దగ్గరకు వస్తే వాళ్ళు ఎక్కడున్నా సరే వెతికి కనిపెడుతూ ఉంటాడు. అంటే తనలా ఎవరు అనాథలై ఆటో డ్రైవర్లకి దొరకకూడదని. ఇకపోతే రీసెంట్ గా మనోడు ఎవరైనా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకొని పిల్లల్ని గని తనకంటూ ఓ ఫ్యామిలీ ఉండేలా చూసుకోవాలనుకుంటాడు. ఈ టైంలో తనకి మన హీరోయిన్ శైలజ పరిచయం అవుతుంది. తను కూడా అనాదే. ఇద్దరు పొద్దున్నే ప్రేమించుకొని మధ్యాహ్నం పెళ్లి చేసుకొని సాయంత్రానికి పిల్లల్ని కనే పనిలో ఉంటారు. దాంతో ఇంకేముంది, మనోడికి లైఫ్ సెట్ అయిపోయింది, ఫ్యామిలీ దొరికేసిందని ఆనందపడిపోతాడు. ఇక అంతా బాగుంది అనుకున్న టైంలో తనకి మన హీరోయిన్ శైలజ గురించి ఒక నిజం తెలుస్తుంది. అసలు తన అనాథే కాదని, బాగా డబ్బున్న అమ్మాయి అని, తన కోసం సిటీలో చాలా మంది రౌడీలు కూడా వెతుకుతున్నారని తెలుస్తుంది. మరి తర్వాత ఏం జరిగింది, అసలు శైలజ ఎవరు, తన కోసం రౌడీలు ఎందుకు వెతుకుతున్నారు, డబ్బున్న అమ్మాయి అయ్యుండి అనాథనని తను మన హీరో దగ్గరికి ఎందుకు వచ్చింది, తన కథేంటి, చివరికి మన హీరో ఈ సమస్యల నుంచి ఎలా బయటపడ్డాడు, ఆఖరికి తను అనుకున్నట్టు తనకంటూ ఓ ఫ్యామిలీని సంపాదించుకున్నాడా లేదా అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా నాకైతే పెద్దగా నచ్చలేదు. సినిమా చూస్తున్నంతసేపు ఇంకెంతసేపు ఎప్పుడైపోద్ది అని అనిపిస్తానే ఉండింది. అంత బోర్ కొట్టింది. సినిమాలో ఉన్నదే పురాతన కథ, దానికి ఇంకా అతి పురాతన స్క్రీన్ ప్లే రాసి సినిమా అంతా విసుగు తెప్పించాడు దర్శకుడు. ఈ సినిమాకి ప్రధానమైన డైరెక్షన్. ప్రతి సీన్ లో అనుభవం లేవి కనపడిపోతా ఉంటది. ఇందులో ఒక ముస్లిం క్యారెక్టర్ ఉంటది, మటన్ కొట్టు మస్తాన్ అని. ఆ క్యారెక్టర్ ఫస్ట్ డైలాగ్ ఏంటో తెలుసా, అరే నిధి అందరికి సడన్ గా జలకిచ్చింది ఏంటి అంట. ఇక తన సినిమాలో ఎక్కడ ఇలా మాట్లాడు, అంతా నార్మల్ గానే మాట్లాడతాడు. జస్ట్ తన ఇంట్రో డైలాగ్ ఇది. అంటే తను ముస్లిం అని మనకు అర్థం అవటానికి డైరెక్టర్ ఇక్కడ ఈ డైలాగ్ యాడ్ చేసాడు అనమాట. పాపం మనోడు నిజ జీవితంలో ఎప్పుడు ముస్లింస్ ని కలిసినట్లేడు, ఎవడు మాట్లాడతాడట. ఇక సినిమాలో చాలా సీన్స్ ఇలాగే ఉంటాయి, అర్థం పర్థం లేకుండా. ఇక సినిమాలో రాజ్ తరుణ్, రఘుబాబు, మకరంద్ దేశపాండే, తాగుబోతు రమేష్ లాంటి మంచి ఆర్టిస్టులు ఉన్నప్పటికీ వాళ్ళ నుంచి తనకేం కావాలో రాబట్టుకోలేకపోయాడు దర్శకుడు. సో యాక్టర్స్ అంతా కంప్లీట్లీ వేస్టెడ్ అనొచ్చు. ఇక మన్నారా చోప్రా క్యారెక్టర్ అయితే పరమ చెత్త. ఆ క్యారెక్టర్ చెప్పే డైలాగులు గాని, ఆ క్యారెక్టర్ లో మన్నారా యాక్టింగ్ గాని చిరాకు తెప్పిస్తాయి. అసలు ఆ క్యారెక్టర్ ఎందుకుందో కూడా అర్థం కాదు. మొత్తానికి సినిమా నిడివి 2 గంటల లోపే ఉన్నప్పటికీ ఇది మన సహనానికి చాలా పెద్ద పరీక్ష పెట్టింది. ఓవరాల్ గా ఈ సినిమాలో ఉన్న పాజిటివ్స్ విషయానికి వస్తే డీసెంట్ అనిపించేలా ఉన్న కొన్ని పాటలు, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్. ఇక నెగటివ్స్ విషయానికి వస్తే పర్ఫార్మెన్సెస్, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే పారిపోండ్రా సామి. ఒకవేళ మీరు ఈ సినిమా చూడాలనుకుంటే ప్రస్తుతానికి ఇది ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవచ్చు. అది విషయం.